నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. భీకర దాడులు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 60 రోజుల కాల్పుల విరమణ పేరిట జరిగిన శాంతి చర్చలకు అర్థం లేకుండా పోయింది. దీంతో మరోసారి అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. గత 2 రోజులుగా అమెరికా, ఇరాన్ పరస్పరం సైనిక చర్యలకు దిగుతున్నాయి. ఇరాన్కు చెందిన క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, సమాచార ప్రసార వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు నిర్వహించగా, ప్రతిగా అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భీకర దాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్లో ఉన్న అమెరికా నౌకాదళం వైమానిక దళ స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించినట్టు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అమెరికా, ఇరాన్ మధ్య గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ముందుగా ఇరానే ఉల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఒక కార్గో నౌకపై దాడికి కూడా ఇరానే బాధ్యత వహించిందని పేర్కొంది. అయితే అమెరికా చేస్తున్న ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. కార్గో నౌక ఘటనను సాకుగా చూపుతూ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను అమెరికానే మరింత తీవ్రతరం చేస్తోందని ఐఆర్జీసీ విమర్శించింది. ఇరాన్ తన చర్యల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఇప్పటికే ప్రారంభించిన చర్యలను సైనిక మార్గంలో పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి తలెత్తితే ఇరాన్ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.